కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాంగ్రెస్ పార్టీ కా జిల్లా కంచుకోట లాంటిది. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీకి పట్టు మాత్రం తగ్గదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో అయినా పార్టీలో అయినా ఇప్పుడు వాళ్లదే హవా. మరి అలాంటి జిల్లాలో పార్టీ అధ్యక్ష పదవి అంటే ఆ డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి. అందున జిల్లా మొత్తం ఉద్దండ నేతలే. దీంతో ఎవరికి వారు తమ అనుచరులకు కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆధిపత్య పోరుకు దారితీస్తున్నాయి. డీసీసీ కోసం డిష్యూమ్ ఢీ అంటే ఢీ అంటోన్న నల్గొండ నేతలు. ఎమ్మెల్సీతో శంకర్ నాయక్ సైడ్ అయినట్టేనా? ఆశావాహుల లిస్ట్ అంతకంతకు పెరుగుతోందా? తెలంగాణలో కాంగ్రెస్ అనగానే మొదట గుర్తుకొచ్చేది ఉమ్మడి నల్గొండ జిల్లా. రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రస్తుతం హేమాహేమీలుగా ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి వెంకటరెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలోనే పెద్ద జిల్లాగా అవతరించిన నల్గొండలో రాజకీయం కూడా అదే రేంజ్లో మంటలు పుట్టిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో లేని గత 10 ఏళ్ల పాటు అదే హడావిడి. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే హడావిడి అన్నట్టుగా ఉంది హస్తం నేతల జోరు. అందుకే ఇప్పుడు నల్గొండ డీసీసీ ఎవరన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కీలకమైన జిల్లా కావడంతో ఇక్కడ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నేతలు సైతం ఉత్సాహంగా ఉన్నారు. దీంతో పోటీ ఎక్కువైనట్టు కనిపిస్తోంది. సాధారణంగా 2-3 ఏళ్లకోసారి డీసీసీ కార్యవర్గం మార్పు చేయాల్సి ఉంటుంది. కానీ సామాజిక సమీకరణాలు కుదరక నల్గొండ డీసీసీలో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం నల్గొండకు ఎస్టీ, సూర్యాపేటకు బీసీ, యాదాద్రి భువనగిరి జిల్లాకు జనరల్ కోటాలో డీసీసీ అధ్యక్షులు కొనసాగుతున్నారు. ఆ మధ్య సూర్యాపేట జిల్లాలో మార్పులు చేయాలని భావించినప్పటికీ పార్టీలో అంతర్గత విభేదాల వల్ల దాని జోలికి పోలేదు. అయితే ఇటీవల సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు వెంకన్నకు రైతు కమిషన్ సభ్యుడిగా అవకాశం ఇవ్వడంతో పాటు నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. దీంతో ఆశావాహుల దృష్టి ఇప్పుడు వారి డీసీసీ అధ్యక్ష పదవులపై పడింది. సీనియర్ నేత జానారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న నల్గొండ డీసీసీ శంకర్ నాయక్ కు ఈ మధ్యే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఒక నాయకుడికి 2 పదవులు వద్దనే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఆయన స్థానంలో కొత్తగా డీసీసీ అధ్యక్షుడిని నియమించాల్సింది. కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. కీలక నేతలున్న జిల్లా కావడంతో ఇక్కడ ఆ పదవి కోసం విపరీతమైన పోటీ కనిపిస్తోంది. పార్టీకి సారథ్యం వహించేందుకు నేతలు ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారు తమ స్థాయిలో లాబింగ్లు కూడా మొదలుపెట్టారని సమాచారం. అయితే పార్టీకి మొదట్నుంచి విధేయతగా ఉంటూ సేవలందిస్తున్న నాయకులకే పదవులిస్తామంటూ ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేయడంతో ఆ అర్హత తమకే ఉందంటూ చాలా మంది నేతలు పీసీసీ ముఖ్యుల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తోంది. నల్గొండ డీసీసీ పదవి వరించిందంటే అది మంత్రి పదవి రేంజ్ అన్నట్టు. అందుకే ఇక్కడ నేతలు ఆ పదవి కోసం వెంపర్లాడుతున్నారు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి ఈ రేసులో బలమైన పోటీదారుగా కనిపిస్తున్నారు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన మోహన్ రెడ్డికి జిల్లా వ్యాప్తంగా నేతలందరితో సాన్నిహిత్యం ఉంది. ఆయనకు కార్పొరేషన్ పదవి ఇప్పించుకునేందుకు మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించినా పలు సమీకరణాల్లో అది సాధ్యం కాలేదు. దీంతో డీసీసీ పదవినైనా తన అనుచరుడికి దక్కించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మోహన్ రెడ్డితో పాటు కొండేటి మల్లయ్య, రామలింగం గౌడ్, బున్నా కైలాష్ వంటి నాయకులు కూడా డీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు కాబట్టి పార్టీ పదవులైనా తాను చెప్పిన వారికి ఇవ్వాలని కోమటిరెడ్డి పట్టుపడుతున్నట్లు సమాచారం. జానారెడ్డికి అనుచరుడుగా ఉన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య ఈసారి డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. 20 ఏళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు గతంలో జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో నకిరేకల్ నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. రానున్న రోజుల్లో సముచితమైన స్థానం కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన పెద్దలు ఇప్పుడు డీసీసీ ఇచ్చి నిలబెట్టుకోవాలని కోరుతున్నారు మల్లయ్య. ఆయన తరపున జానారెడ్డి గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీసీసీ అధ్యక్ష పదవిని ఎస్సీ వర్గానికి కేటాయిస్తే మాత్రం మల్లయ్య పేరు ముందుంటుందనే చర్చ కూడా జరుగుతోంది.
డీసీసీ పీఠాన్ని ఈసారి బీసీలకు ఇవ్వాలని ఆ వర్గం నేతలు పట్టుపడుతున్నారు. ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఉన్న కైలాష్ నేత ఈ పదవిని బలంగా ఆశిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ జేఏసీ నేతగా, విద్యార్థి నాయకుడిగా కైలాష్ నేత క్రియాశీలకంగా వ్యవహరించారు. వరుస ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అందుకే ఇప్పుడు డీసీసీ అధ్యక్ష పదవినైనా ఇవ్వాలని హైకమాండ్ ను డిమాండ్ చేస్తున్నారు. అటు మిర్యాలగూడ నుంచి మరో సీనియర్ నేత రామలింగం గౌడ్ కూడా డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తుండడం పార్టీ పెద్దలను ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. పోయినసారి సీనియర్ గా జానారెడ్డిని గౌరవించి ఆయన అనుచరుడు శంకర్ నాయక్ డీసీసీగా ఎంపికయ్యేందుకు సహకరించామని, ఈసారి తమ వారికి అవకాశం ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గుమ్మల మోహన్ రెడ్డికి డీసీసీ ఇవ్వాల్సిందే అంటున్నారట. అటు జానారెడ్డి సైతం సైలెంట్ గా తన అనుచరుడు మల్లయ్య కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఎవరికి వారు తమ స్థాయిలో లాబియింగ్ చేస్తుండటంతో ఈసారి నల్గొండ డీసీసీ ఎవరికి దక్కనుందనే విషయంలో సస్పెన్స్ ఏర్పడింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.